ఊర్లో ఒక శిల్పి ఒక రాయిని ప్రతిరోజు కొడుతూనే ఉన్నాడు. చుట్టూ ఉన్న జనాలు నవ్వుతూ ఉన్నా సరే తను తన పని ఆపలేదు. ఆ రాయిని రోజు రావటం కొట్టడం జరుగుతూనే ఉంది. పిచ్చోడ్ర వీడు సంవత్సరం నుంచి ఆ రాయిని కొడుతూనే ఉన్నాడని చెప్పి జనాలు నవ్వుతూనే ఉన్నారు. ఈ శిల్పి తన పని ఆపలేదు, తన పని తను చేసుకుంటూనే పోయాడు. ఒకరోజు ఆ శిల్పి కొట్టిన 101 దెబ్బకి ఆ రాయి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఈ దెబ్బకి దీనివల్ల పగలటానికి కారణం ఆ 101 దెబ్బ కాదు, దాని ముందు కొట్టిన 100 దెబ్బలు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఎందుకు అంటే నువ్వు ఒకటే పనిని రోజు చేస్తూ ఉన్నా సరే కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటేనే నువ్వు రిజల్ట్స్ చూడగలవు. అంతేగాని చుట్టూ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించుకుంటే ఏ పని నువ్వు మొదలు పెట్టలేవు, ఏ పని నువ్వు పూర్తి చేయలేవు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది అనవసరం. ప్రతిరోజు కష్టపడాల్సిందే. నీ కళ కోసం నువ్వు కష్టపడాల్సిందే. కన్సిస్టెన్సీగా ఉండాల్సిందే.